అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు చూసినట్లయితే మన ఛానల్లో ఇప్పటికే దసరా షార్ట్స్ అయితే చాలా అప్లోడ్ చేశానండి. అలాగే దసరా ముందు చేసే ఏర్పాట్ల గురించి కూడా నేను మీకు అప్లోడ్ చేసి ఎవరెవరు ఏ పనులు చేస్తారో కూడా చెప్పాను అనమాట. ఇక్కడైతే లోపల కలశాలు సర్దడం వాటికి సంబంధించి అయితే మొత్తం షార్ట్స్ అప్లోడ్ చేశానండి. ఎవరెవరు వచ్చి ఏమేం చేశారో అన్నీ కూడా. అది అయిపోయిన తర్వాత అవన్నీ లోపల సర్దేసుకున్న తర్వాత బయట స్టేజ్ మీద అమ్మవారి విగ్రహం ఎక్కడైతే ఉంటుందో విగ్రహం ఎదురుగా నవదుర్గ కలశలు పెట్టడం కోసం అయితే ఇలా ఒక స్టేజ్లా వేసండి. ఆ స్టేజ్ మీద టవల్స్ వేస్తాం, సైజుని బట్టి వేస్తామండి. ఆ స్టేజ్ మొత్తం వచ్చేలాగైతే వేస్తాం అనమాట. నవగ్రహ మండపం కూడా ఏర్పాటు చేసేస్తాం. వేసిన తర్వాత బియ్యం అన్నీ ఇలా పరిచి వాటిపైన అయితే ఓం రాసామండి. ఇదిగోండి అమ్మవారి విగ్రహం అయితే మండపంలో వచ్చి ముందే కూర్చున్నారు కదా. తర్వాత నవదుర్గ కలశలను పెట్టడం కోసం ఇలా అయితే తమలపాకులు 9 చోట్ల వేస్తామన్నమాట. ఇలా 9 చోట్ల తమలపాకులు వేసిన తర్వాత అక్షంతలు వేసి వాటిపైన నవదుర్గ కలశలు అయితే స్థాపన చేస్తామండి. ఇంతకు ముందు చెప్పినట్టుగా అండి, ఇక్కడ నవదుర్గ కలశలు సర్దాలంటే ఒక్కరితో అయ్యే పని కాదు. మేము దసరా మొదలుపెట్టి 9 సంవత్సరాలు అయింది. ఫస్ట్ సంవత్సరం పంతులు గారు ఇలా కలశలు పెడితే బాగుంటుందని 9 కలశలు పెట్టించారండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మేము కలశలు పెడుతూ ఉన్నాం. మధ్యలో వేరే పంతులు గారు మారారు. పెద్ద పంతులు గారు అయితే అన్నీ ఆయనే చేసుకునేవారు అనమాట. మనం ఎవరన్నా కొంచెం తోడుగా ఉంటే. ఈ పంతులు గారు ఏంటంటే అండి, ఆయన ముందు రోజు రావడం కుదరట్లేదు. అందుకని చెప్పి అవి సర్దడం అంతా కూడా మనకు తెలుసు కాబట్టి మనం సర్దేద్దామని మేమైతే సర్దడం మొదలు పెట్టామండి. ఇది ఒక్కరితోనే ఇద్దరితోనే అయిపోయే పని కాదండి, చాలా పెద్ద పని. అసలు కలశాలు ఎలా తయారు చేస్తారో ఏంటో నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను కాబట్టి మీరు చూడండి. మేము ఇలా పని మొదలు పెట్టేసరికి మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ మహాలక్ష్మి గారు, నళిని గారు, నాగలక్ష్మి గారు, మౌనిక, లక్ష్మి గారు, శిరోమణి, నేను, పొజ్జి గారు, వాణి గారు, మహాలక్ష్మి ఇలాగా ఇంతమంది ఉంటే గానండి ఈ కలశలు సర్దడం అనే కార్యక్రమం అయితే అవ్వలేదన్నమాట. అంటే ఒకళ్ళు జాకెట్ ముక్కలు మడత పెట్టడం అని, కలశాలకి దారాలు చుట్టడం, పసుపు ముద్దలు కలిపి పెట్టి కుంకుమ బొట్లు పెట్టడం, మధ్యలో మామిడాకులు, ఇలాగ చాలా పనులు ఉంటాయండి. ఇప్పుడు నేను పెడుతుంది అయితే జీవకలశ అనమాట. ఉన్న కలశలు అన్నిటిలోంచి పైకి కనిపించాలి, అందుకని జీవకలశని అయితే ఇలా 3 స్టెప్స్ వైజ్ అయితే పెడతామండి. వీటిలోకి మామిడాకులు, కొబ్బరికాయలు అన్నీ కూడా అందరూ తల ఒక పని చేసి అయితే మొత్తం ఇలా అన్ని కలశలు అయితే సర్దేసిన తర్వాత మండపం సర్ది అయితే బయటికి తీసుకొచ్చామండి. ఇక్కడ నవదుర్గ కలశలను పెట్టడానికి 9 ప్లేసుల్లో 9 రంగుల జాకెట్ ముక్కలు ఖచ్చితంగా ఏ రంగుకు ఆ రంగు అక్కడ ప్లేస్లో రావాలండి. వాటి మీదకి గాజులు అన్నీ వేస్తాం అనమాట. ఈ సంవత్సరం అయితే అమ్మవారికి ఇలా నవదుర్గ కలశలు పెట్టడం కోసం జాకెట్ ముక్కలు, గాజుల్ని శిరోమణి అయితే తీసుకున్నారనమాట. ఫస్ట్లో మేము చిన్న కలశం బిందెలు అయితే 9 తీసుకొచ్చామండి. వాటిని చూసి పంతులు గారు అయితే ఈ నవదుర్గ కలశలు పెడదామన్నారు. తర్వాత పంతులు గారు తీసుకొచ్చి ఇచ్చేవారు అనమాట. ఇలాగ మాకు దొరకపోయేసరికి మేము ఏం చేసామంటే ఉన్న వాళ్ళమే ఒక్కొక్క బిందె తీసుకుని కలశం బిందెల కోసం అయితే ఏర్పాట్లు మేమే చేసుకునే వాళ్ళం. ఒక్కొక్క బిందె ఒక్కొక్కరి దగ్గర ఉంటుందండి. ఈ కలశాన్ని అయితే ముందుగా బిందెలన్నింటినీ కూడా శుభ్రం చేసి వాటికి దారాలు చక్కగా చుట్టేసి ఒక పసుపు కొమ్మ కూడా కడతామండి. కట్టిన తర్వాత పసుపు ముద్ద పెట్టి కుంకుమ బొట్టు పెడతాం అనమాట. పెట్టిన తర్వాత కలశలో నీళ్లు వేయడం మానేసి బియ్యం అయితే వేస్తాం. ఇలా బియ్యం వేసిన తర్వాత అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక ఉసిరి కొమ్మ వేపాకు వేసి మామిడాకుని పెట్టి అందులో కొబ్బరికాయకి శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టి కొబ్బరికాయ పెట్టిన తర్వాత జాకెట్ ముక్కని ఇలా మడత పెట్టి గంధం బొట్టు కుంకుమ పెట్టి ఇలా అమ్మవారి మొహాల్ని పెడుతూ 9 కలశల్ని చాలా అందంగా అయితే రెడీ చేస్తామండి. ఈ 9 కలశలు కూడా నవదుర్గ కలశలకి 9 రంగులు ఉంటాయన్నమాట. ఖచ్చితంగా అదే రంగులో అలాగే ఈ కలశని పెట్టాలన్నమాట. ఫస్ట్ ఇయర్ పంతులు గారు కలశల్ని ఏర్పాటు చేసినప్పుడు అయితే రంగులు పెట్టారో అలాగే ఆ ఫోటో ఒకటి తీసుకుంటామండి. సేమ్ అదే ప్లేసెస్లో అయితే మొత్తం ఇలా నవదుర్గ కలశలను అయితే పెడుతూ ఉంటామండి. అసలు నిజంగా ఈ పనంతా చేయాలంటే ఒక్కళ్ళు చేయాలంటే చాలా టైం పడుతుందండి. ఇంతమంది ఉన్నాం కాబట్టి ఎంతో అందంగా నవదుర్గ కలశల సర్ది అయితే ఇలా ఏర్పాట్లు చేశామండి. దసరా చెయ్యాలంటే మనకి ముందు నుంచి కూడా చాలా ఏర్పాట్లు ఉంటాయన్నమాట. అందరి సహకారాలు ఉంటే తప్ప మనం ఇలా చేయలేమన్నమాట. ఇదిగోండి మొత్తానికి ఇలా మొత్తం అన్నీ అయితే సర్ది పెట్టేసాం. తర్వాత నవగ్రహ మండపంలో కూడా ఒక కలశాన్ని అయితే ఏర్పాటు చేసి పెట్టేసామనమండి. ఇలాగా కలశలన్నీ ఏర్పాటు చేయడం అయిపోయింది. అమ్మవారి విగ్రహం కూడా వచ్చేసింది కదండి. తర్వాత
అమ్మవారి జాకెట్ ముక్కలకి తగ్గట్టుగా సేమ్ మ్యాచింగ్ కుందన్ బ్యాంగిల్స్ అయితే శిరోమణి తీసుకున్నారని చెప్పాను కదండి. అవన్నీ కూడా వరుసగా మేము ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది ఒక్కొక్కరుగా అయితే వేసుకుంటూ వచ్చామండి. మాతో పాటు బుజ్జి గారు కూడా యాడ్ అయ్యారనమాట. లాస్ట్లో బుజ్జి గారు కూడా నేను ఇగోండి మ్యాచింగ్ గాజులు వేసానని చెప్పి సరదాగా అందరూ అమ్మవారికి డజన్ గాజులు అయితే అలా కలస మీద అయితే వేశారండి. అలాగా మనం చేసినప్పుడు అమ్మవారి సేవ అనే కాదు, అందరి మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు కూడా బాగా పెరుగుతూ ఉంటాయండి. ఏంటంటే ఇలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్ అనేది కూడా బాగా ఇంకా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అలాగా భక్తితో పాటు సోషల్ రిలేషన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మేము దసరా చేసేటప్పుడు ఆడవాళ్ళందరూ కూడా కలిసిమెలిసి అన్ని పనులు చేస్తూ ఉంటామండి. అలా చేసినప్పుడు మాలో నూతన ఉత్సాహం కూడా నెలకొంటుందన్నమాట. అంటే మనం ఇలా చేయడం వల్ల పని చేస్తే అలసట వస్తుందంటారు, కాకపోతే ఇక్కడ మాకైతే ఎనర్జీ వస్తుందండి. అందరూ చక్కగా మాట్లాడుకుంటూ, అదిగో మా బుజ్జి గారి గురించి ఇందా చెప్పాను కదా, ఈ గాజులు నేనే వేసానని చేతితో మరి పెట్టుకుని చూపిస్తున్నారనమాట. తర్వాత అమ్మవారికి చీర అయితే కట్టేశామండి. ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా అమ్మవారి చీర అలా కట్టామో నేనైతే వీడియో తీయలేదు, ఇప్పటికొచ్చి తీయాలనిపించలేదు. అమ్మవారి చీర అంతా కట్టడం పూర్తి అయిపోయిన తర్వాత ఇలా కుర్చీల సర్ది అయితే చిన్నగా వీడియో తీసాను అనమాట. ఇలాగ దసరా ముందు రోజు ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయండి. ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మవారి సేవ చేసుకోవడం ఎంతో భాగ్యంగా మేమంతా అయితే భావిస్తూ ఉంటామండి. జగన్మాతకి అలంకరణ చేసి చీర కట్టడం అంటే ఎంత పుణ్యం చేసుకుని ఉండాలో మేమంతా అనుకుని మేమందరం అనుకుంటూ ఉంటామండి. అలా చేసినప్పుడు కూడా మేము చేసామనిపించదు, అమ్మవారు మా చేత అలా చేయించుకున్నారు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పినట్టయితే అనిపిస్తుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.